ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 69వ కీర్తన 14వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు, సిగ్గును, అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాళెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులు నిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. నేను బాధపడిన వాడినే వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములును, డెక్కలును గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవునిని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రమును వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును. ఆయన నామము ప్రేమించువారు అందులో నివసించుదురు. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకొనబడిన లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, సజీవుడు అయిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి అయ్యా. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయమైన నిగూఢమైన సత్యాలను మీరే మాకు బోధించి నేర్పించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, మరి నిన్నటి దినాన ఈ 69వ కీర్తన భక్తుడైన దావీదు రాశాడని, ఈ కీర్తన క్రీస్తు ప్రభుల వారిని గురించి, క్రీస్తు ప్రభుల వారు పొందబోవు శ్రమలను గురించి, భక్తుడు పొందిన శ్రమలను గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ భక్తుడు రాశాడు. క్రీస్తు ప్రభుల వారు మరి భక్తుని కంటే 400 సంవత్సరాలకు ముందే ఆ సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పొందబోవు శ్రమలను గురించి, ఆయన జీవితం గురించి మరి ఆయన ఉటంకిస్తూ కొన్ని మరి లక్షణాలను ఇక్కడ ఉదాహరించినట్లుగా, ముందే వాటిని చూచిన వానిగా మరి ఇక్కడ ఉదాహరించినట్లుగా మనం చెప్పుకున్నాం. ప్రియదేని పిల్లరా, మరి 4వ వచనం,
9వ వచనం 21వ వచనంలో రాయబడినటువంటి మరి ఈ వచనాలు కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకు కనబడ్డాయని, మరి దేవుడు వాటిని జ్ఞాపకం చేశాడని, శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారని మనం ధ్యానం చేసాం. ఆ క్రమంలోనే ఈ 69వ కీర్తన ఒక వ్యక్తి పడినటువంటి శ్రమలు, ఆ వ్యక్తి జీవితంలో కలిగినటువంటి అనేక ఆపదలు, ఆ ఆపదల్లో నుండి తను ఎలాగునా తప్పించబడ్డాడో తాను వివరిస్తూనే తన ఆపదల నుండి రక్షించినటువంటి రక్షకుని గురించి, ఆయన భవిష్యత్తులో ఈ ప్రపంచంలోని మానవాళందరి కోసము మరి చేయనై ఉన్న త్యాగమును గురించి ఈ కీర్తనలో ఆయన వివరించగలిగాడు. ఆయన ప్రవచనమెత్తి పాడగలిగాడు. ప్రియదేని పిల్లరా, తన జీవితంలో జరిగిన శ్రమలు, ఇబ్బందులు, మరి బాధలు, శత్రువుల చేతిలో నుండి విడిపింపబడటం, వీటన్నిటినీ చూసినటువంటి భక్తుడు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ ప్రపంచంలోని మానవాళందరి కోసము ఆయన శిలువ త్యాగం చేయబోతా ఉన్నాడని, ఆయన పొందబో శ్రమలను గురించి మాట్లాడటం ఇక్కడ మనం చూడగలం. ప్రియదేని పిల్లారా, ఇది ఒక శ్రేష్టమైన కీర్తన, క్రీస్తు ప్రభుల వారు ప్రతిబింబించేటువంటి కీర్తన. ప్రియదేని పిల్లరా, 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. క్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉన్నప్పుడు నాకు దాహం అవుతుందని చెప్పినప్పుడు ఆయనకు చేదు చిరకను అందించారు. ప్రియదేని పిల్లరా, ప్రవచనము ఎప్పటికీ కూడా మరి స్థిరముగానే ఉంటుంది. ప్రవచనమును నెరవేర్చడానికి క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, మరి నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు. అనేక శ్రమలు భక్తుని జీవితం నుంచి మనం జ్ఞానం చేసామండి. ఒక్క శ్రమ, ఒక్క దినమందే మరి అనేక బాధలు, అనేక శ్రమలు, శత్రువులు చుట్టుముట్టారు. ఆయన భక్తుడు ఎక్కడ మరి తొణకలేదు, వెనకలేదు, తన భక్తిని, విశ్వాస్యతను విడిచిపెట్టలేదు. ఈ రోజున మానవాళి జీవితంలో మనం చూసినట్లయితే ప్రతి మానవుడు తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక మరి ఉపద్రవానికి గురవుతూ ఉన్నాడు. ఆ ఉపద్రవంలో నుండి బయటికి రావడానికి తన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రియదేని పిల్లరా, ఈ రోజున ఆ ప్రయత్నంలో అనేక నిందలు, అపనిందలు, మరి సిగ్గు, అవమానము, మరి వేదన ఎంతో అనుభవిస్తూ ఉన్నాడు. కానీ వాటి నుండి విడిపించేటువంటి దేవుని యొక్క బలమైన చేతి కిందకు రావడం లేదు. ప్రియదేని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, చాలామంది అనుకుంటారు నాకు కలిగిన సిగ్గు, అవమానము ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. ప్రియదేని పిల్లరా, నేను పడుతున్నటువంటి ఈ వేదన, ఈ రోదన ఎవరు చూడటం లేదనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అంటున్నాడు కదా, నిందయు, సిగ్గును, అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు భక్తుడు. ప్రియదేని పిల్లరా, మరి నిందయు, సిగ్గును, అవమానమును నీకు కలిగిందని ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు కలిగిన నింద, సిగ్గు, అవమానము ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎరిగినవాడు, ఆయన అందరినీ ఎరిగినవాడు, నిన్ను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించిన అనుభవంలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు తన కృపను నీ పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుడు భక్తుని నోట పాడించినటువంటి మాట మనం చూసినట్లయితే 16వ వచనంలో, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. ఆయన కృప ఎంత ఉన్నతమైనది. ఆయన కృప నీ పట్ల లేకపోతే నీకు కలిగిన ఆ వేదన నుండి ఎవరు తప్పించారనుకుంటున్నావు? నీకున్నటువంటి ఆ అప్పుల బాధ నుండి ఎవరు తప్పించారనుకుంటున్నావు? నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఎప్పుడైనా దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? నాకు నింద కలిగింది, నాకు సిగ్గు, అవమానము ఎదురయ్యింది, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్నెవ్వరు కూడా మరి నన్ను ఓదార్చలేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ సిగ్గును, నిందను, అవమానమును ఆయన చూస్తూ ఉన్నాడు.
తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అయితే అయితే నీవు చేయవలసింది ఏమిటి? ఆయన నన్ను చూస్తూ ఉన్నాడని, ఆయన కృప వలననే నేను ఈ నింద, సిగ్గు, అవమానం నుండి విడిపింపబడ్డానని నీవు గ్రహించుచున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను దరిద్రుడను, నేను దీనుడను, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఈ లోకంలో ఏ మానవుడు కూడా నన్ను పట్టించుకోవటం లేదని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ ఆయన దరిద్రుల మొర ఆలకించేవాడు. మరి ఖైదు చేయబడ్డాను, నేనే నేరం చేయలేదు, అయినా నేను జైల్లో పెట్టబడ్డాను, ఖైదు చేయబడ్డాను, బంధింపబడ్డానని అనుకుంటున్నావా? ఆయన తన వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఖైదులో ఉన్నటువంటి తన వారిని ఆయన ఎప్పుడు కూడా తృణీకరించలేదు. ఒకవేళ నీవు చేయని నేరానికి ఖైదు చేయబడ్డావేమో, అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టారు అని మనుషులను నువ్వు అనుకునవచ్చు, కానీ మనుషులు అనుకున్నట్లుగా నీవు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటే కనుక అది నీకు ప్రమాదమే. కాబట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ సిగ్గును, నిందను, అవమానమును ఆయన సంతోషముగా, ఆనందముగా మార్చబోతా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వచనాల్లో మనం చదువుకున్నటువంటి ప్రతిదానిని మనం చూస్తే భక్తుడు అంటున్నాడు కదా, దేవా, వీరందరూ నన్ను నాశనం చేయాలని, నన్ను మరి ఊబిలో తోసివేసి నేను పైకి రాకుండా ఉండాలని వారెంతగానో పాటుపడతా ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలన్నిటిని వ్యర్థపరచు. ఎందుకంటే నీవు సకల మానవాళి కొరకు నీ ప్రాణాన్ని పెట్టడానికి త్వరలో రానై ఉన్నావు. నీవు సకల మానవాళి యొక్క పాపములను పరిహరించటానికి మరి త్యాగం చేయబోతా ఉన్నావు. నీవు నీ ప్రజల పక్షమున మరి వ్యాజ్యమాడబోతా ఉన్నావు. నీ ప్రజలను వారి పాపముల నుండి విడిపించబోతా ఉన్నావు అని ఆ రక్షకుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన పాడాడు భక్తుడైన దావీదు. ప్రియదేవుని పిల్లరా, దేవుడు నీ నింద, నీ సిగ్గును, నీ అవమానమును చూస్తున్నాడని నీవు నమ్ముచున్నావా? నీకు నింద ఎదురైందని, సిగ్గు ఎదురైందని, అపనిందలు నీ మీద అనేకములు పడుతున్నాయని, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నేను గేలి చేయబడ్డాను, విడిచిపెట్టబడ్డానని నీవు అనుకుంటున్నావా? మరి నింద, సిగ్గు, అవమానము కలిగి లోపల నీవే మరి కృంగిపోతా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ప్రభువు తన కృప చేత నిన్ను, తన బాహుళ్యము చేత నిన్ను ఆదరించుచున్నాడు. ఆయన తన కృపను పంపి నిన్ను మరి సంతోషింప చేయబోతా ఉన్నాడు. ఆయన యొక్క కృప ఉత్తమత్వమైనది, ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, చాలామంది నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నన్ను రక్షించు అని అంటే ఆయన రక్షించడానికి ఎంత సమీపంగా ఉన్నాడంటే, దేవా, నీవు నా సమీపమునకు వచ్చి నన్ను రక్షించు అని భక్తుడు పాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్మని భక్తుడు ప్రార్థించినట్లుగా నీవు ప్రార్థించగలుగుతున్నావా? ఇబ్బందుల్లో నేనున్నానయ్యా, నన్ను కరుణించు అని అంటే వెంటనే నీ సమీపమునకు వచ్చి నీకు సహాయం చేసే దేవుడు నీవు ఆరాధిస్తున్నా, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవు ఇబ్బందిలో ఉన్నావని ఎందుకు కృంగిపోతా ఉన్నావు? నేను ఇబ్బందిలో ఉన్నానని, నన్ను ఎవరు చూడటం లేదని నీవెందుకు అనుకుంటున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నీవు ఇలాగున అడిగావా? అయ్యా, నేను ఇబ్బందిలో ఉన్నానయ్యా, నన్ను పట్టించుకో అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? దేవునికి తెలియదా ఏమిటి? నేను ఇబ్బందిలో ఉన్నానో, కష్టాల్లో ఉన్నానో దేవునికి తెలియదా? అన్నీ చూసేవాడు నా ఇబ్బందిని ఎందుకు చూడటం లేదు అని ఒకవేళ నీ హృదయంలో నీవు అనుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త, దేవుడు సమస్తమును చూడగలిగిన వాడు. నీవు ఆయన యొక్క కన్నిదృష్టిలో నీవు లేకపోతే, ఆయన కన్నిదృష్టిలో నీవు పడకపోతే, నీవు ఆయన కన్నిదృష్టిలో పడకపోవడానికి గల కారణం కూడా నీవే అయితే మరి దానికి ప్రభు ఏం చేస్తాడు? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇబ్బందిలో ఉన్న సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ సంగతి ఆయన ఎరిగి ఉన్నాడని నీవు ఎరగకపోతే అది నీ తప్పే కదూ.
దేవుడు అయినా నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు నీ మీదకు వచ్చినా నిన్ను పాడవకుండా, నిన్ను కృంగనీయకుండా నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఎన్నో సమయాలలో అనేక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తాడు. ఒక్కసారైనా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ఆయన నామాన్ని గణపరిచావా? దేవా, నీవే నా ఇబ్బందులలో నన్ను విడిపించావని సాక్ష్యమిచ్చావా? నా ప్రియ సహోదరి, ఎప్పుడైనా ఆలోచన చేశావా? దేవుడు నీ ఇబ్బందుల నుండి విడిపించే దేవుడు. నీవు ఇబ్బందులు పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి వాడు కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఇబ్బందులో ఉన్న నిన్ను లేవనెత్తటానికి ఆయన ఎంత రయముగా రాబోతా ఉన్నాడో, అదే క్రమంలో నీవు ఆయన పట్ల విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావా? సిగ్గు, నింద, అవమానం కలిగిందని కృంగిపోతూ దేవుని నామమును, దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాలను పోగొట్టుకుంటూ ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇబ్బందుల నుండి విడిపించే దేవుడు నీ దేవుడు. ఈ విషయాన్ని గ్రహించకపోతే శత్రువు నీ మీద దాడి చేస్తాడు. నీ పాపములను, నీ యొక్క దోషములను పరిహరించడానికి క్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగం వ్యర్థమైపోతా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ఇబ్బందుల్లో నుండి విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. నింద, అవమానము, సిగ్గు కలిగిందని ఏడవక ఆయన సన్నిధిలో ఆయన నామమును గణపరచు, ఆయన నామాన్ని స్తుతించు. నీకు నింద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? నీ గదిలోనికి వెళ్ళి దేవునికి గంభీరముగా స్తుతి చెల్లించు, ఆయన నామాన్ని గణపరచు. నీవు తరువాత జరిగేటువంటి ఆ యొక్క గొప్ప ఆశ్చర్యమైన కార్యమును కళ్ళారా చూస్తాం. దేవుడు మిమ్మల్ని అలాగున తయారు చేయనుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, అవునయ్యా, మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీవు చూసే దేవుడవు. మా ఇబ్బందులన్నిటిలో నుండి విడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడవు నాయన. అయా, మా హృదయము, మా దేహము, మా శరీరముతో నిన్ను మహిమపరచకుండా అయా, ఇదిగో తండ్రి, ఇబ్బందులు వచ్చినప్పుడు, సిగ్గు, అవమానము, నింద కలిగినప్పుడు మూలన కూర్చుని ఏడ్చేవారుగా మేము ఉన్నాం. కానీ ఏడవలసిన చోట ఏడవాలి. దేవుని సన్నిధిలో నేను ఏడవాలి. నా సిగ్గు, నింద, అవమానం ఆయన చూశాడు, తప్పక ఆయన తొలగిస్తాడనేటువంటి ఆ నమ్మకత్వము ఈనాటి ప్రజలలో కొరవైంది నాయన. ఈరోజు నీ వాక్యం ద్వారా దానిని తెలియచేశావు తండ్రి. అందరూ ఇది ఇబ్బందుల్లో ఉన్నారు, సిగ్గు, అవమానము, నింద కలిగి కృషించిపోతా ఉన్నారు. వారందరినీ వారి నింద నుండి, సిగ్గు నుండి, అవమానం నుండి విడిపించండి. ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు నీవేనని వారు ఎరిగి అయా, ఇదిగో నీ నామందు విశ్వాసం నుంచి వారిని మార్చమని, నీ నామం ఎరిగిన వారికి నీ నామాన్ని పరిచయం చేసేవారిగా గొప్ప నమ్మకత్వంలో వారికి దయచేయమని, ఏదైనా మేము చేయ పనులంటే మేము కనుదృష్టి ఉంచి ఈరోజు నాయన ఇదిగో బలహీనతతో ఉండి మంచం పట్టిన వారిని, ఇదిగో అపవాది చేత బంధింపబడిన వారిని, అయా ఇదిగో రోగము చేత, అయా ఏ విధమైనటువంటి అనారోగ్యం పాలైనటువంటి వారైనా సరే నాయన, యేసు నామములో అయినా ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యం పాలైనటువంటి వారితో మీరు మాట్లాడండి నాయన. యేసు రక్తము సకల పాపముల నుండి, సకల దోషముల నుండి విడిపిస్తుందని నైనా నీ బిడ్డలైన వారికి తెలియచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.